రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని. నేడు విచారణకు కూడా హాజరు కావాలని ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన కడియంపై అనర్హత వేటు వేయాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ ఆ నోటీసును ఇప్పటికే జారీ చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా కడియంతో పాటు పిటిషనర్ అయిన వివేకానందను స్పీకర్ ఆదేశించారు. అలాగే కడియంకు స్పీకర్ నోటీస్ ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మందిలో కూడా 7గురికి క్లీన్ చిట్ ఇవ్వగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై తీర్పును రిజర్వ్లో ఉంచారు. ఇక దానం నాగేందర్పై విచారణ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ ఎమ్మెల్యేల అనర్హత సంబంధించినటువంటి దాఖలైన పిటిషన్ల మీద తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే 9 మంది విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్ది కొనసాగుతా ఉంది. ఇప్పుడు తాజాగా కడియం శ్రీహరికి నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు విచారణకు రావాలని, ఈ రోజు ఉదయం 11 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పేసి స్పీకర్ నోటీస్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా పార్టీ మారారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ సభ్యత్వానికి రద్దు చేసుకోలేదని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయడం, స్పీకర్ దగ్గర వాంగ్మూలం చెప్పినటువంటి పరిస్థితుంది. అయితే పార్టీ మారినట్టుగా ఆధారాలు లేనందున ఎవరైతే పిటిషన్లు ఇచ్చారో, ఎవరైతే ఇచ్చినటువంటి పిటిషన్ ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అరకపూడి గాంధీ కావచ్చు, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ కుమార్ ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక దానం నాగేందర్ మాత్రం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కడియం శ్రీహరిది ఈ రోజు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో ఇప్పటికే కడియం శ్రీహరిని తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను, పార్టీ మారలేదని చెప్పేసి బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ విచారణ ఎదుర్కొనేటటువంటి సమయంలో వాళ్ళు పార్టీ మారలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వాళ్ళ మీద దాఖలైనటువంటి పిటిషన్లు కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు జోక్యం మేరకు ఈ రోజు స్పీకర్ ఈ మేరకు అందరికి కూడా 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చి విచారణ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మీద ఇప్పుడు తాజాగా చూసినట్టయితే కడియం శ్రీహరి మీద కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఈ రోజు స్పీకర్ కార్యాలయానికి హాజరు కాబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ విచారణ అనేది ప్రారంభంగా అన్నట్టుగా చెప్పవచ్చు. మరి సూర్యప్రకాష్, ఇప్పటికే తెలంగాణ స్పీకర్ కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈరోజు ఉదయం 11 గంటలకైతే విచారణకు రావాలని కూడా కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. మరి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఒకవేళ హాజరైతే ఎలాంటి విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది? ఏంటి అప్డేట్స్ ఏమన్నా చెప్పండి. అయితే కడియం శ్రీహరి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. హాజరైన తర్వాత అతను పార్టీ మారాడు, అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరాడు అని చెప్పేసి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కేపీ వివేకానంద్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మేరకు వివేకానంద గౌడ్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో మారాడని చెప్పడానికి కేపీ వివేకానంద గౌడ్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దాని ప్రకారం దాన్ని పరిశీలన చేసి ఒకవేళ నిజంగా చేరాడని చెప్పేసి భావించినట్టయితే అనర్హత వేటు వేసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే విచారణ ఎదుర్కొన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా తాము బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అది ప్రూవ్ చేయడానికి ఫిర్యాదు చేసిన వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పుడు కడియం శ్రీహరి పరిస్థితుల్లో కూడా, కడియం శ్రీహరి విషయంలో కూడా అదే రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన బహిరంగంగా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పలేదు కదా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి విచారణ కూడా అదే రిపీట్ అయ్యేటటువంటి అవకాశం కూడా చెప్పవచ్చు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.